The atomic bomb that the Soviets detonated in August 1949 was probably an exact replica of the Fat Man bomb that hit from the sources who were engaged in the Manhattan Project. Its success rate of the greatest industrial spy operation of the 20th Clearly had ambitions, global ambitions. KGB అంటే కొమితేత్ గొసుదాస్నోయ్ బిజ్పాస్నోస్తి. కేజీబీ అనేది సోవియట్ యూనియన్ యొక్క సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అంటే గూఢచర్య సంస్థ. ఇండియాకు రా, ఇజ్రాయెల్కు మొసాద్ ఎలాగో సోవియట్ యూనియన్కు కేజీబీ అలాగా. ఇప్పటి వరకు తయారైన గూఢచర్య సంస్థల్లో కేజీబీ తోపు సంస్థ. గత 100 సంవత్సరాల్లో రష్యా ఎన్నో రాజకీయ ఆర్థిక మార్పులు చూసింది. కానీ రష్యన్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ మాత్రం రోజురోజుకు శక్తివంతంగా మారుతోందే గానీ ఎక్కడా తగ్గడం లేదు. దీనికి కారణం కేజీబీలో ఒక చిన్న స్థాయి లెఫ్టినెంట్ కర్నల్గా పనిచేసి ఇప్పుడు రష్యాను పాలిస్తున్న వ్లాదిమిర్ పుతిన్. ఇప్పుడు జరుగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధంలో యుఎస్, నాటో వంటి శక్తివంతమైన దేశాలు ఏకమైన పుతిన్ వెంట్రుక కూడా పీకలేకపోయారు. దీనికి ముఖ్య కారణం రష్యా తయారు చేసుకున్న స్ట్రాంగ్ సీక్రెట్ సెక్యూరిటీ నెట్వర్క్. 1956లో కేజీబీ ఫామ్ అయింది. అంతకుముందు సోవియట్ యూనియన్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ పేరు ఎన్కేడీవీగా ఉండేది. సీక్రెట్ ఏజెంట్స్ ఒక్కరే, పేర్లు మాత్రం చేంజ్ అయ్యాయి. కేజీబీ ఇప్పటి వరకు జరిపిన ఎన్నో సీక్రెట్ ఆపరేషన్స్లో ముఖ్యమైన అసాధ్యమైన ఆపరేషన్ అమెరికా తయారు చేసుకున్న న్యూక్లియర్ అటామిక్ బాంబ్ బ్లూ ప్రింట్ను దొంగలించడం. 1946 అర్లింగ్టన్ హాల్. ఇది అమెరికాలోని సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ కూర్చునే FBI ఆఫీస్. ఇక్కడ కూర్చున్న వారు ఒక స్పెషల్ మిషన్ కోసం పనిచేస్తున్నారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో తమ యొక్క మిత్రదేశం పంపిన సీక్రెట్ కోడెడ్ మెసేజెస్ను డిసైఫర్ చేస్తున్నారు. డిసైఫర్ అంటే కోడెడ్ మెసేజెస్ను డీకోడ్ చేయడం. ఆ కాలంలో అమెరికాకు మిత్రదేశం ఏది అనుకుంటున్నారా? రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికాకు మిత్రదేశం సోవియట్ యూనియన్. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. జర్మనీ ఓటమిలో ముఖ్య పాత్ర పోషించింది సోవియట్ యూనియన్. కానీ అమెరికా సోవియట్ యూనియన్ కంటే ఒక మెట్టు ముందుండడానికి కారణం అమెరికా వద్ద ఉన్న అణుశక్తి. ప్రపంచం 2 భాగాలుగా విడిపోయింది. అమెరికా సోవియట్ యూనియన్ మధ్య కోల్డ్ వార్ మొదలైంది. ఎక్కడ సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ ఐడియాలజీను వెస్టర్న్ యూరోప్ దేశాలకు వ్యాపించి విస్తరిస్తుందో అని అమెరికా భయపడితే ఎలాగైనా అణుశక్తి సామర్థ్యాన్ని సంపాదించాలి అని సోవియట్ యూనియన్ కంగారు పడేది. ఈ 2 దేశాలు మిత్రదేశాలే, అల్లైడ్ కూటమిలో భాగాలే. కానీ ఈ 2 దేశాలకు ఒకరిపై ఇంకొకరికి నమ్మకం ఉండేది కాదు. అమెరికా ప్రభుత్వానికి బాగా తెలుసు సోవియట్ యూనియన్ తమ దేశం పైన స్పై చేస్తోందని. సోవియట్ యూనియన్ నుండి వచ్చే ప్రతి లెటర్, ప్రతి టెలిగ్రామ్, ప్రతి ఒక్క సీక్రెట్ కోడ్స్ పైన అమెరికన్ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నిఘాను ఉంచేది. ముఖ్యంగా అమెరికాలోని రష్యన్ ఎంబసీస్, కన్సులేట్స్ పైన అమెరికన్ ఇంటెలిజెన్స్ నిఘా ఉంచేది. 1946లో ఒక టాలెంటెడ్ అమెరికన్ క్రిప్ట్ అనలిస్ట్ అయిన గార్డనర్ అనబడే వ్యక్తి సోవియట్ యూనియన్ నుండి వచ్చిన ఒక క్రూషియల్ లెటర్ను డీకోడ్ చేశాడు. ఆ క్రూషియల్ మెసేజ్ను చదివిన అమెరికా పెద్దలకు వెన్నులో వణుకు పుట్టింది. ఆ లెటర్లో 24 మంది పేర్లున్నాయి. ఆ 24 మంది గురించి సోవియట్ యూనియన్ తెలుసుకుంటుందని కలలో కూడా అమెరికా ఊహించి ఉండదు. ఆ 24 మంది అమెరికన్ అటామిక్ బాంబ్ను తయారు చేసిన న్యూక్లియర్ సైంటిస్టుల పేర్లు. అప్పట్లో అమెరికా టాప్ సీక్రెట్గా ఉంచిన ద మ్యాన్ హ్యాటన్ ప్రాజెక్ట్లో ఆ 24 మంది అమెరికా యొక్క మొదటి న్యూక్లియర్ బాంబ్ను తయారు చేసిన సైంటిస్టుల బృందం. ఇంత సీక్రెట్గా జరుపుతున్న న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి సోవియట్ యూనియన్కు ఎలా తెలిసింది అని అర్లింగ్టన్ ఆఫీస్లో ఉన్న వారందరూ షాక్ అయ్యారు. అప్పటికే అమెరికా జపాన్లోని హిరోషిమా, నాగసాకి నగరాల్లో మొదటి అణుబాంబు ప్రయోగం విజయవంతంగా ప్రయోగించి ఉంది. ప్రపంచంలోని అణుశక్తి కలిగిన మొట్టమొదటి దేశంగా చరిత్రకెక్కి ఉంది. అమెరికా వద్ద అణుశక్తి ఉండడం సోవియట్ యూనియన్ ఒక థ్రెట్గా భావించింది. అమెరికా అణుశక్తిని తయారు చేసే ద మ్యాన్ హ్యాటన్ ప్రాజెక్ట్ పైన నిఘా ఉంచడానికి అణుబాంబు కంటే డేంజరస్ అయిన కేజీబీ ఏజెంట్స్ ను అమెరికాలో దింపింది. ద మ్యాన్ హ్యాటన్ ప్రాజెక్ట్ పైన నిఘా ఉంచిన సోవియట్ ఏజెంట్స్ ను పట్టుకోవడానికి అమెరికన్ FBI ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టడంతో ప్రపంచంలోని ద గ్రేట్ స్పై వార్ మొదలైంది. 1938లో న్యూక్లియర్ ఫిజన్ టెక్నాలజీ ద్వారా పవర్ఫుల్ న్యూక్లియర్ బాంబ్స్ ను తయారు చేయొచ్చు అని జర్మన్ సైంటిస్టులు చేసిన ఒక రీసెర్చ్ ప్రపంచం ముందుకొచ్చింది. ఇది చూసి చాలా దేశాలు ఇంక్లూడింగ్ సోవియట్ యూనియన్ న్యూక్లియర్ బాంబ్ను తయారు చేయడానికి ప్రయత్నించారు. కానీ అమెరికా అందుకున్న స్కేల్ను ఎవ్వరూ అందుకోలేకపోయారు. మ్యాన్హాటన్ ప్రాజెక్టులో జరిగే రీసెర్చ్ను అమెరికా మొదటి నుండి ఎంతో గోప్యంగా ఉంచేది. ఇక్కడ పనిచేస్తున్న సైంటిస్టుల వివరాలు కూడా చాలా సీక్రెట్గా ఉంచేది. ఈ ప్రాజెక్టులో అమెరికా ఎప్పుడు బాంబ్ అని కానీ, న్యూక్లియర్ అని కానీ, యురానియం లేదా ప్లూటోనియం అనే వర్డ్స్ ను వాడలేదు. అన్ని వర్డ్స్ కు సీక్రెట్ కోడ్స్ ఉండేవి. ఉదాహరణకు బాంబ్ కు అమెరికా పెట్టిన సీక్రెట్ కోడ్ గ్యాడ్జెట్. 1940 నుండి సోవియట్ యూనియన్, అమెరికా, బ్రిటన్ దేశాల యొక్క మిలిటరీ అండ్ డిఫెన్స్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ను స్పై చేయసాగింది. తమ యొక్క ఏజెంట్స్ ను అమెరికా, బ్రిటన్ దేశాలలోని అన్ని పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ లో ఉంచింది.
పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎంబసీస్, కన్సులేట్స్, క్లబ్స్, రిలీజియస్ ప్లేసెస్ వంటివి. సోవియట్ యూనియన్ అమెరికాలోని లాస్ అలామోస్ ల్యాబ్ లో జరుగుతున్న మ్యాన్ హాటన్ ప్రాజెక్ట్ లో ప్లాన్ చేసిన మొదటి స్పై పేరు క్లౌస్ ఫూచ్. ఫూచ్ 1911లో జర్మనీలో పుట్టాడు. ఫూచ్ స్టూడెంట్ గా ఉన్నప్పుడే కమ్యూనిస్ట్ పార్టీలో చేరాడు. 1933లో జర్మన్ నాజిజం తారాస్థాయికి చేరుకున్న తర్వాత ఫూచ్ ఇంగ్లాండ్కు వెళ్ళాడు. ఇంగ్లాండ్లోని బ్రిస్టల్, ఎడింబర్గ్ యూనివర్సిటీలో చదువుకొని ఫిజిక్స్లో నిష్ణాతుడయ్యాడు. 1942లో బ్రిటిష్ సిటిజన్షిప్ను పొందాడు. ఇతని నైపుణ్యం కారణంగా ఇతన్ని మ్యాన్ హాటన్ ప్రాజెక్టులో ఆటం బాంబ్ను తయారు చేసే లీడ్ సైంటిస్ట్ పదవి దక్కింది. ఆటం బాంబ్ రీసెర్చ్లో ఫూచ్ ముఖ్య పాత్ర పోషించాడు. ఇతని రీసెర్చ్ సమయంలో సోవియట్ సీక్రెట్ ఏజెన్సీ ప్లాన్ చేసిన హ్యారీ గోల్డ్ అనే కెమిస్ట్ ఇతన్ని కాంటాక్ట్ అయ్యాడు. ఇక్కడ ఫూచ్ సోవియట్ యూనియన్కు సహాయపడడానికి కారణం డబ్బు కాదు. ఫ్యూచ్ కమ్యూనిస్ట్ ఐడియాలజీకు సింపథైజర్. అమెరికన్, బ్రిటిష్ దేశాల యొక్క ఇంపీరియలిస్టిక్ ఐడియాలజీకు వ్యతిరేకంగా ఉండేవాడు. ఇక్కడ ఇంపీరియలిస్టిక్ ఐడియాలజీ అంటే పేద దేశాలపైన డబ్బును, మిలిటరీ పవర్ను చూపించి ఆధిపత్యం సంపాదించడం, పేద దేశాలను దోచుకోవడం. ఫ్యూచ్ తన చిన్ననాటి నుండి ఇంపీరియలిస్టిక్ ఐడియాలజీకు అగేన్స్ట్ గా ఉండేవాడు. మ్యాన్ హాటన్ ప్రాజెక్ట్ యొక్క రీసెర్చ్ ప్రోగ్రెస్ అవుతూ ఉన్న సమయంలో ఫ్యూచ్ ఆటం బాంబ్ యొక్క అన్ని సీక్రెట్ డేటా, ఆటం బాంబ్ కోర్ డిజైన్, ఆటం బాంబ్ సైజెస్, డైమెన్షన్స్, సైంటిఫిక్ ప్రాసెస్ గురించిన ఇన్ఫర్మేషన్ ను హ్యారీ గోల్డ్ కు ఇచ్చేవాడు. హ్యారీ గోల్డ్ దీన్ని సోవియట్ ఏజెంట్స్ కు అందజేసేవాడు. సోవియట్ ఏజెన్సీ ఇన్ఫర్మేషన్ ను సోవియట్ న్యూక్లియర్ సైంటిస్టులకు చేరవేసేవారు. సోవియట్ సైంటిస్టులు ఈ డేటాను రివర్స్ ఇంజనీరింగ్ చేసి తమ యొక్క ఆటం బాంబ్ డెవలప్మెంట్ లో ఇంప్లిమెంట్ చేసేవారు. ఈథల్ అండ్ జూలియస్ రోసన్బర్గ్ ఇద్దరు దంపతులు కమ్యూనిస్టు సానుభూతి పరులు. 1935 నుండి వీరిద్దరూ అమెరికాలో ఉండి సోవియట్ యూనియన్ కోసం పనిచేస్తున్నారు. వీరిద్దరూ సోవియట్ స్పై నెట్వర్క్ ను రిక్రూట్ చేసేవారు. ఈథల్ తమ్ముడు గ్రీన్ గ్లాస్ ఒక మెకానికల్ ఇంజనీర్. గ్రీన్ గ్లాస్ కు మ్యాన్ హాటన్ ప్రాజెక్ట్ లో జాబ్ వచ్చింది. రోసన్బర్గ్ దంపతులు గ్రీన్ గ్లాస్ ను బ్రెయిన్ వాష్ చేసి మ్యాన్ హాటన్ ప్రాజెక్ట్ లోని సీక్రెట్ ఇన్ఫర్మేషన్ తమకు ఇవ్వమని ఒప్పించారు. కమ్యూనిస్ట్ ఐడియాలజీకి ఇంప్రెస్ అయిన గ్రీన్ గ్లాస్ మ్యాన్ హాటన్ ప్రాజెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ను సప్లై చేయసాగాడు. అమెరికా టాప్ వరల్డ్ సీక్రెట్ అని అపోహపడుతున్న మ్యాన్ హాటన్ ప్రాజెక్ట్ సోవియట్ స్పై నెట్వర్క్ ముందు నిలబడలేకపోయింది. ఫ్యూచ్ గ్రీన్ గ్లాస్ కంటే ముందు థియోడ్రల్ హాల్ అనబడే 19 ఏళ్ల కుర్రాడు మ్యాన్ హాటన్ ప్రాజెక్ట్ సీక్రెట్స్ ను సోవియట్ ఏజెంట్స్ కు అందజేసేవాడు. సోవియట్ ఏజెంట్స్ సక్సెస్ఫుల్లీ హాల్ ను తమ బుట్టలో వేసుకున్నారు. హాల్ అమెరికా నాగసాకిలో వేసిన ఫ్యాట్ బాయ్ అనే ఆటం బాంబ్ కన్స్ట్రక్షన్ లో పనిచేసేవాడు. ఫ్యూచ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కంటే హాల్ ఇచ్చింది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇతను అమెరికా తయారు చేసిన ఫ్యాట్ బాయ్ న్యూక్లియర్ బాంబ్ యొక్క డిజైన్ అండ్ సైంటిఫిక్ ప్రాసెసెస్, ఎక్స్పెరిమెంట్ పేపర్స్ ను లీక్ చేశాడు. హాల్ యూదు జాతికి చెందినవాడు, చాలా తెలివైనవాడు. హాల్ చిన్నతనంలో తన కుటుంబం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వచ్చింది. అప్పటి అమెరికన్ సిస్టమ్ యూదు జాతి పైన చేసిన వివక్షను చూసి తట్టుకోలేక హాల్ కమ్యూనిస్ట్ మార్క్స్ ఐడియాలజీకు ఆకర్షితుడయ్యాడు. ఇతను ఒక మానవతావాది. ఆటం బాంబ్స్ వల్ల మానవ జాతి మనుగడకే ప్రమాదం ఉంది అని నమ్మేవాడు. జూలై 16, 1945లో న్యూ మెక్సికోలోని ఒక ప్రదేశంలో అమెరికన్ సైంటిస్టులు ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లూటోనియం ఇంప్లోజన్ డివైస్ ఆటం బాంబ్ను విజయవంతంగా టెస్ట్ చేశారు. ఈ బాంబ్ యొక్క ఎక్స్ప్లోజన్ 300 కిలోమీటర్ రేడియస్ వరకు కనిపించింది. టెస్ట్ చేసిన 2 రోజుల తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం నుండి లొంగిపోవాలని అమెరికా జపాన్ కు అల్టిమేటం పంపింది. జూలై 28న జపాన్ ప్రభుత్వం లొంగిపోవడానికి నిరాకరించింది. ఆగస్ట్ 6, 1945 అటామిక్ బాంబ్ లిటిల్ బాయ్ ను జపాన్ సిటీ అయిన హిరోషిమాలో డ్రాప్ చేశారు. ఆన్ ద స్పాట్ 70,000 మంది చనిపోయారు. 3 రోజుల తర్వాత ఆగస్ట్ 9, 1945 యుఎస్ ఇంకొక అటామిక్ బాంబ్ అయిన ఫ్యాట్ బాయ్ ను నాగసాకిలో డ్రాప్ చేసింది. ఆన్ ద స్పాట్ 40,000 మంది చనిపోయారు. సెప్టెంబర్ 2, 1945లో జపాన్ సరెండర్ అయింది. కానీ 1946లో అర్లింగ్టన్ హాల్లో అమెరికా సోవియట్ యూనియన్ టెలిగ్రామ్ అండ్ సీక్రెట్ కోడ్స్ ను డీక్రిప్ట్ చేయడానికి వన్ టైం ప్యాడ్ అనబడే హైలీ ఎఫెక్టివ్ డీక్రిప్షన్ మెథడ్ ను వాడింది. సోవియట్ యూనియన్ పంపిన ఒక టెలిగ్రామ్ లో మ్యాన్ హాటన్ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న 24 మంది సైంటిస్టుల పేర్లు చూసి అమెరికా కంగుతింది. ఇంకా అమెరికా ఇన్వెస్టిగేషన్ అండర్ ప్రాసెస్ లో ఉన్న సమయంలోనే, అంటే ఆగస్ట్ 29, 1949లో సోవియట్ యూనియన్ కజకిస్తాన్లో తమ యొక్క అటామిక్ బాంబ్ను విజయవంతంగా ప్రయోగించింది. సోవియట్ యూనియన్ ప్రయోగించిన అటామిక్ బాంబ్ పేలిన విధానం చూసి అమెరికా బాధ, ఆశ్చర్యం, కోపంతో ఊగిపోయింది. సోవియట్ యూనియన్ ప్రయోగించిన బాంబ్ నాగసాకిలో అమెరికా డ్రాప్ చేసిన ఫ్యాట్ బాయ్ బాంబ్ లాగానే ఉంది అని, సేమ్ టు సేమ్ మా టెక్నాలజీను కాపీ కొట్టారు అని అమెరికా ఆరోపించింది. సోవియట్ యూనియన్ తమ దగ్గర ఉన్న ఫ్యాట్ బాయ్ బాంబ్ డిజైన్ను దొంగలించింది అని క్లెయిమ్ చేసింది. అమెరికన్ ఇంటెలిజెన్స్ను స్పీడప్ చేసింది. అందరినీ హై అలర్ట్లో ఉంచింది. ఎవరు సోవియట్ ఏజెంట్స్కు మ్యాన్ హాటన్ ప్రాజెక్ట్ సీక్రెట్స్ను లీక్ చేశారో కనుక్కోవాలని ఆదేశించింది. అమెరికన్ డీక్రిప్టర్స్ థౌజండ్స్ ఆఫ్ సోవియట్ టెలిగ్రామ్స్ను డీకోడ్ చేసే ప్రాసెస్ను వేగవంతం చేయసాగారు. సోవియట్ ఏజెంట్స్ చేసిన ఒక చిన్న తప్పు మొత్తం స్పై నెట్వర్క్ ను కూల్చిపడేసింది. సోవియట్ ఏజెంట్స్ పంపిన ఒక లెటర్ లో చార్ల్స్ అనే సీక్రెట్ కోడ్ నేమ్ ఉన్న వ్యక్తి 1944 క్రిస్మస్ రోజు న్యూ హెవెన్ కు వెళ్లాడు అనే ఇన్ఫర్మేషన్ ని డీకోడ్ చేశారు. ఒక చిన్న క్లూ ఆధారంగా మ్యాన్ హాటన్ ప్రాజెక్ట్ సైంటిస్టులలో ఎవరు 1944 క్రిస్మస్ రోజు న్యూ హెవెన్ లో ఉన్నారు అని ఆరా తీయగా
క్లాస్ ఫ్యూచ్ పేరు బయటకు వచ్చింది. ఫ్యూచ్ను కస్టడీలో వేసి ఇంట్రాగేషన్ చేయగా ఫ్యూచ్ హ్యారీ గోల్డ్ పేరు కక్కాడు. హ్యారీ గోల్డ్ను పట్టుకొని హై లెవెల్లో ఇంట్రాగేషన్ చేయగా రోజన్బర్గ్ దంపతుల పేర్లు బయటకు వచ్చాయి. తర్వాత డేవిడ్ గ్రీన్ గ్రాస్ ను కూడా పట్టుకున్నారు. రోజన్బర్గ్ దంపతులు ఎంత ఇంట్రాగేట్ చేసినా సోవియట్ ఏజెంట్స్ యొక్క పేర్లు కక్కకపోవడంతో వీరికి ఉరిశిక్ష వేశారు. ఫ్యూజ్ కు 15 ఏళ్లు జైలు శిక్ష, గ్రీన్ గ్రాస్ కు కూడా 15 ఏళ్లు జైలు శిక్ష పడింది. హ్యారీ గోల్డ్ కు 30 ఏళ్ల జైలు శిక్ష పడింది. థియోడ్రల్ హాల్ ఒక్కడే తప్పించుకోగలిగాడు. దీని తర్వాత నుండి అమెరికా సోవియట్ యూనియన్ పై నమ్మకాన్ని కోల్పోయింది. మిత్ర దేశాలు కాస్త భద్ర శత్రు దేశాలుగా మారాయి. ఈ మ్యాన్ హ్యాటన్ ప్రాజెక్టుకు సోవియట్ యూనియన్ పెట్టుకున్న కోడ్ నేమ్ ఎనార్మస్ ప్రాజెక్ట్. ఈ ఆపరేషన్ జరిగిన సమయంలో కేజీబీ సంస్థ లేదు. కేజీబీ ముందు పేరు ఎన్కేడివి. కేజీబీ 1956లో ఫామ్ అయింది. 1991లో సోవియట్ కూటమి విడిపోయిన తర్వాత కేజీబీ కూడా విడిపోయి చిన్న చిన్న గ్రూప్స్గా డివైడ్ అయింది. ఎఫ్ఎస్బి, కేజీబీ, ఎన్కేడివి ఇవన్నీ ఒక్కటే, వీటి పనితీరు ఒక్కటే, పేర్లు మాత్రం చేంజ్ అయ్యాయి. ఇప్పటి రష్యా యుక్రెయిన్ యుద్ధంలో రష్యన్ సెక్యూరిటీ నెట్వర్క్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.